హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ప్రభుత్వం వారు 15,000 రూపాయలు జమ చేయబోతున్నారు. అయితే జూలై నెలలో పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. నెలకు 6,000 రూపాయల పెన్షన్ అమలు అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే నెలలో లబ్ధిదారుడికి 15,000 రూపాయలు. లబ్ధిదారులు ఎదురుచూపులు అంటూ నోటిఫికేషన్. కూటమి అధికారంలోకి రావడంతో దివ్యాంగుల్లో జోష్ నెలకొంది అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇప్పటి వరకు నెలకు 3,000 మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు. వచ్చే నెల నుంచి 6,000 రూపాయలు అందనున్నాయి. ఎన్నికల హామీలో భాగంగా జూలైలో ఒక్కొక్క లబ్ధిదారుడికి పెండింగ్ బకాయిలతో కలిపి 15,000 రూపాయల పెన్షన్ రానుంది. దీనికోసం జిల్లాలోని దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో లబ్ధి చేకూరలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ స్థాయిలో పింఛన్ అందిస్తారని ఊహించలేదన్నారు. పెరిగిన ధరలు, ఇతర ఖర్చులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని కూటమి రెట్టింపు పింఛన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగులకు ఇతర లబ్ధిదారుల కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కిందని, ఉమ్మడి రాష్ట్రంలో 1,000 రూపాయలు ఉండేది, దాన్ని రాష్ట్ర విభజన తర్వాత 2,000కు పెంచారు. గత ఎన్నికల్లో భాగంగా టీడీపీతో పాటు వైసీపీ అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. దానికి అనుగుణంగా వైసీపీ పెంచిన 5 ఏళ్లలో ఇచ్చింది. ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగులకు వైసీపీ ప్రస్తుతం పింఛన్ కొనసాగిస్తామని, కూటమి మాత్రం 6,000 రూపాయలు ఇస్తామని, ఈ మొత్తాన్ని ఏప్రిల్ నుంచే కలిపి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రభుత్వం 3,000 రూపాయల చొప్పున అందించింది. హామీలో భాగంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయి 9,000 రూపాయలతో పాటు జూలై పింఛన్ 6,000, మొత్తం 15,000 రూపాయలు అందించనున్నారు. సో మన యొక్క దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీతో పాటు సైకిళ్లు, మోటార్ సైకిళ్లు రుణాలు దివ్యాంగులకు అందించిన ఘనత టీడీపీకే దక్కింది. గతంలో దివ్యాంగులకు టీడీపీ మోటార్ సైకిళ్లు ఇచ్చింది. అనేక శాఖల్లోని బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసింది. ఇప్పటి వరకు నెలవారీ ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచాలని అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. మా విన్నపాన్ని కూటమి ఆలకించి 6,000 రూపాయలు చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన వెల్లడించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.